సో వైరలీ ఫుడ్ వ్యూవర్స్ అందరికి జుమాంజీ ఫుడ్ ల్యాబ్ సైడ్ నుంచి వి విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ. అన్నా ఏమైంది ఇవాళ న్యూ ఇయర్ అన్నా, జోష్ ఏది, ఎందుకంటే డల్గా ఉన్నారు? ఈ 2020లో 2021లో ఈ పాండమిక్ వచ్చినప్పటి నుంచి లైఫ్ అంతా 2020 అయిపోతుందిరా. ఐ కెన్ అండర్స్టాండ్. ఈ కరోనా వల్ల, ఆ డిసాస్టర్స్ వల్ల అసలు 2020 తర్వాత లైఫ్ అసలు కంప్లీట్గా మారిపోయిందండి. అసలు తలుచుకుంటే నాకు తలనొప్పి వచ్చేస్తుంది సాయి. ఐ కెన్ అండర్స్టాండ్ అన్న. అలా ఉందన్న టాక్. ఎన్ని సూపర్ హిట్ రెసిపీలు ఇచ్చినా ఇలా అనుకుంటున్నారు. సర్లేండి, ఇవన్నీ పక్కన పెట్టేసి 2022ని పాజిటివ్ నోట్లో బిగిన్ చేయడానికి ఏం చేద్దాం అంటే ఒక మంచి కొబ్బరికాయ కొట్టి దేవుని ప్రార్థిస్తాం. బెస్ట్ అన్న. క్రేజీ అన్న. ఇంతకీ గుళ్ళో కొబ్బరికాయ ఎందుకు కొడతానో మీకు తెలుసా? గుడి బయట కొబ్బరికాయ ఒకటే దొరుకుతుంది కాబట్టి. అదే అన్న, గుడి బయట కొబ్బరికాయ ఎందుకు దొరుకుతుంది? సరే గుడి సంగతి వదిలేసేయండి. ఇంట్లో పూజ చేసుకున్నాం మనం కొబ్బరికాయ కొడతాం ఎందుకని? మార్నింగ్ టిఫిన్కి కొబ్బరి చట్నీ చేసుకోవడానికి. అన్న చట్నీలు అన్నవి పల్లీలతో కూడా చేసుకోవచ్చు. అలా అని చెప్పి పల్లీలు పెట్టాం కదా. మధ్యాహ్నం పోపులో వంటకి కాదన్నా, ఇదే డౌట్ ఒకసారి నేను మా నాన్న అడిగితే చెప్పారు. కొబ్బరికాయ అన్నది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆఫరింగ్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఏ ఫ్రూట్ తిన్నా ఆ విత్తనం మనం ఊసాం అనుకోండి, దాని నుంచి ఒక మొక్క రావచ్చు. కానీ కొబ్బరికాయ మాత్రం ఈ పీచు నాటితేనే మొక్క వస్తుంది అనమాట. సో ఇది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆఫరింగ్. ఆఫర్ చేద్దాం అన్న మరి. అవునన్నా, ఇంతకీ కొబ్బరికాయ కొట్టేదేం లేదా ఇక్కడ, మరి ఎలా? అలా ఎలా అన్నా? అన్న కొంపతీసి అరుంధతిలో అనుష్క నెత్తి మీద కొట్టిన కాదు. ఓకే. జై బాలయ్య. బాలయ్య ఏంటన్నా అది అంత సౌండ్ వచ్చింది? పగిలిందా అన్నా? మీరు సూపర్ అన్నా. ఎక్కడ ఇదేంటిది? ఏం న్యూ ఇయర్ ఎలా బిగిన్ అయిందా? ఓ షట్. ఈ సంవత్సరం అయినా మనం అందరం మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యాలతో ఎప్పుడు చల్లగా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్న ఇప్పుడు కొబ్బరికాయ అయితే ఎలాగో కొట్టేసాం, మరి దీంతోనే ఏదైనా స్టార్ట్ చేస్తే బెటర్ ఏమో, కొత్తగా న్యూ ఇయర్ రెసిపీ. ఏం చేద్దాం? యూజువల్గా ఎవ్రీ డే ఇస్ అ న్యూ బిగినింగ్. అంటే వాళ్ళు న్యూ ఇయర్ అయినా కూడా సో మనం యూజువల్గా డేని దేంతో స్టార్ట్ చేస్తాం? దేంతో అంటే పాలు, టీయో, కాఫీయో. కాఫీ, కోకోనట్ కాఫీ. ఎస్. సో ఇవాళ మేము చేయబోతున్న డిష్ కోకోనట్ కాఫీ. ఇది అక్కడక్కడ మీరు చూసే ఉండొచ్చు, కానీ మేము చేయబోయే విధానం కొద్దిగా డిఫరెంట్గా ఉండబోతుంది. మీరు ఊహించరు. సో కోకోనట్ కాఫీ చేయడానికి కోకోనట్ కట్ చేసాం. ఇప్పుడు దీన్ని మిక్సీలో తురుము చేద్దాం. కొద్దిగా జాగ్రత్తగా కొట్టుకోండి, టైట్గా. మన అసలే లాస్ట్ టైమా. ఓకే. थोड़ा तन्नी डालते हैं. हाँ. So వెళ్ళిపోతాం. చాలునా? పర్లేదన్న, బాగానే అవుతుంది. సో ఇవాళ జుమాంజీ ఫుడ్ ల్యాబ్లో నేను మీ అందరికీ ఒక చాలా ఇన్ఫర్మేటివ్ చిట్కా చెప్పబోతున్నాను. అంటే ఇన్నాళ్ళు మేమిద్దరం ఏది ఒక ఇన్ఫర్మేటివ్ చిట్కా చెప్పలేదని చెప్పి వచ్చిన క్రిటిసిజం ఉంది. అందుకనే మీకు బాగా ఉపయోగపడే చిట్కా చెప్పబోతున్నాను. అదేంటంటే మీరు రోజు సో అదండి ఇవాళ చిట్కా. మీకు అర్థమైంది కదా? బాగా పాటించండి. ఓకే. సో అన్న, ఇప్పుడు మనం దీన్ని వడగట్టడానికి ఏమైనా తీసుకురండి. ఇదేంటన్నా, ఇది న్యూస్ పేపర్ తెచ్చారు? నేను టిఫిన్ సెంటర్కి వెళ్తే వడగట్టమంటే దీంతోనే కట్టాడు. టిఫిన్ వాడు.
అన్న వడకట్టడం అంటే ఇది కాదన్నా, మస్లిన్ క్లాత్ ఆ టైప్. టీ వడగట్టేలాగా. అదే 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 అలాంటి టీ వడగట్టేది తీసుకురాకండి, దీన్ని సపరేట్ ఉంటుంది. చూడటానికి ఇది మస్లిన్ క్లాత్లా లేదే. లేదు కానీ వాడు, ఎందుకంటే మనకు బడ్జెట్ లేదు. అలా అంటారా? సరే ఓకే. సో దీన్ని పక్కకు తీసి టీ రెడీ. ఓకే అన్న. ఇప్పుడు ఇదేమన్నా రావట్లేదా? జాగ్రత్త. ఇప్పుడు ఈ మస్లిన్ క్లాత్లో ఇది వేసి స్క్వీజ్ చేయాలన్నమాట. దీంట్లోనే పోపు వేసుకుంటే కొబ్బరి చట్నీ అయిపోద్దాం అన్న. అది ఇప్పుడు పాలు ఎలా పెతుకుతాం అలా పెతకాలి. జ్యూస్ కూడా తాగరేమో. ఇంకొకసారి చాలు. సో మా కొబ్బరి పాలు రెడీ. ఇప్పుడు ఈ పాలతో మనం కాఫీ చేయబోతున్నాం అనమాట. అంటే పాలని వేడి చేయాలి. ఎస్, వెయిట్ చేయాలంటే మనకి ఇండక్షన్. సో ఇప్పుడు మనం ఈ మిల్క్ని బాయిల్ చేయాలన్నమాట. సో మిల్క్ బాయిల్ చేయడం అన్నది మనకి లైఫ్లో ఫస్ట్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ, మనందరికీ గుర్తుంటే అలాంటి రెస్పాన్సిబిలిటీ నుంచే మనం చాలా అన్న ఇది పెట్టారండి అన్న, ఇది కదన్నా. ఓ అమ్మ చూసుకో. సారీ పర్లేదు. ఆ ఇండక్షన్ స్టవ్ చూసారా, ఐసీయూలో మానిటర్ లాగా ఎలా కొట్టుకుంటుందో. ఓకే. సో ఇప్పుడు చిట్కా కాదన్నా, ఇంకా చిట్కాలు అయిపోయాయి. ఇప్పుడు మనం చిన్న అబ్జర్వేషన్ నోట్ చేసుకుంటున్నాం. లైక్ నార్మల్ పాలు అయితే పొంగుతాయి, మరి కొబ్బరి పాలు పొంగుతాయా లేదా వెయిట్ వేడి చేసి కూడా చూద్దాం. అన్నా మీరు వీడియో గేమ్ ఆడినట్టు ఆడేస్తున్నారు, ఆగండి. వేడి కాదన్నా, బీప్ సౌండ్ ఎందుకు వస్తుంది? మా ఐసీయూ వార్డులో ఉన్నట్టు. ఎందుకైనా మంచిది మనం ఒకసారి దీన్ని మాన్యువల్ వెతుకుదాం అన్న. అరే సెన్స్లెస్ ఫెలోస్, ఇప్పుడు మాన్యువల్ వెతుకుతారా? అది ఇండక్షన్ బేస్డ్ కాదు, ఫస్ట్ దాన్ని మార్చండి. హౌడి అమ్మా. సో అర్థమైంది కదా, ఇండక్షన్ బేస్ యూటెన్సిల్సే వాడాలన్నమాట. మీద పడుతుందో లేదో అని. పర్లేదన్నా, బాగానే పొంగుతుంది అన్న. లోపలే పెడదాం. కొబ్బరి నుంచి ఇన్ని పాలు వస్తుందని తెలిస్తే చిన్నప్పటి నుంచి అసలు పాలు వేయించుకునే కాలం మేము కాదా. అన్నా ఇప్పుడు ఈ పాలు ఇలా కొడితే మనం కొబ్బరి పన్నీర్ చేసుకోవచ్చా? అలానే కొబ్బరి నెయ్యి, కొబ్బరి చాట, ఇదేదో బాగుంది, ట్రై చేయాల్సిందే. సో ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ వేసుకోవాల్సింది దాల్చిన చెక్క. అంటే వేసుకోవాలి అన్న, దీన్ని దంచాలన్నా. అంతే కదా అన్న. ఎందుకన్నా అన్న హైలైట్ అన్న అసలు ఇది వేసేయండి. అంటే కాఫీ అని చెప్పి మీరేంటి చాయ్ కైండ్ ఆఫ్ రెసిపీ చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. అది చాయ్, ఇది ఫుడ్ ల్యాబ్. ఎస్, ఇది కాఫీ పౌడర్. ఏంటన్నా ఇదేంటన్నా భయపడుతున్నట్టుంది. పర్లేదు, గట్టిగా ఇది. ఓకే, వేసేసాం. ఇప్పుడు చెక్క వేసేసాం కాబట్టి బిర్యానీ ఆకు ఎందుకు వేస్తున్నామని మీకు వచ్చిన డౌట్ రావచ్చు. యాక్చువల్లీ దాన్ని వేయడానికి రీజన్ ఊరికే సరదాగా. ఎస్, కొద్దిగా జీరా, ఎందుకంటే జీరా ఈజ్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్. అన్నట్టు ఇది షుగర్ బూనా అంటాం, ఇక్కడ ఆపినట్టు గుర్తు. ఇది వేద్దాం అన్న కొద్దిగా.
ఇప్పుడు చిన్న స్పైసీనెస్ కోసం ఎండు మిరపకాయలు. ఎస్, ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. వద్దా? సో ఎండు మిరపకాయతో లైట్ ఘాటు, అలానే షుగర్ బోనాతో లైట్ స్వీట్ కలిసినప్పుడు మనకు వచ్చే ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, సో మన కొబ్బరి కాఫీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం దీన్ని మగ్లోకి తీసుకుందామా? ఎస్. సో ఇప్పుడు మనం దీన్ని వడగడదాం. సో ఇది గైస్ కొబ్బరి కాఫీ. కాఫీ అన్నది అందరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి అయితే కాఫీ అన్నది తాగకపోతే అసలు వాళ్ళకి డేనే స్టార్ట్ కాదనమాట. మరి నేను డే అయితే ఏంటి, ఇయరే స్టార్ట్ చేయబోతున్నాను అన్న. ఫస్ట్ నేను సిప్పేచ్చా? ఓకే, చూద్దాం. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఓకే. ఎలా ఉంది సాయి? బాగానే. ఏమైంది సాయి? అంటే గార్నిష్ కోసం ఇది చేసా. ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే